తెరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం పులివెందుల ఇద్దరి యూట్యూబ్ ఛానల్స్ వారికి ఘనంగా సత్కారం. వివేక్ యాదవ్ అటు తర్వాత తెరంగల కృష్ణయ్య వీరి ఇరువురిని అనంతపురం పట్టణమునందు ఓ ఫంక్షన్ హాల్ నందు ఘనంగా సత్కరించారు. మెమెంటోలను అందజేశారు, శాల్వాలను కప్పారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి జిల్లాకు ముగ్గురి చొప్పున ఎన్నిక చేయబడిన ముగ్గురిలో పులివెందులకు చెందిన వివేక్ యాదవ్, తెరంగల కృష్ణయ్య వీరికి ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని అనంతపురంలో జరపడం ఇది పులివెందుల మీడియాకే ఒక అదృష్టంగా భావించవచ్చు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత రాజకీయ స్థితిగతుల ప్రకారం ప్రస్తుత ధైర్య సాహసాలతో వార్తా కథనాలు రాసే వారికి, న్యాయ పోరాటం చేసేవారికి, రాజకీయ పరంగా ఎదురు దాడి చేసి వార్తా కథనాలను ఇచ్చేవారికి అనంతపురంలో పులివెందుల వాసులకు ఈ అవకాశం దక్కడం అదృష్టంగా భావించవచ్చు. మొత్తం అందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ చొప్పున జిల్లాకు ముగ్గురిని పిలిపించడం, కడప జిల్లా తరఫున పులివెందులకు చెందిన వివేక్ యాదవ్, కృష్ణయ్యలు సెలెక్ట్ కావడం ఇది పులివెందులకు గర్వకారణంగా చెప్పవచ్చు. ఈ వీడియోలలో చూడండి. ఇలా దాన్ని మనం డైరెక్ట్ గా చెప్పాలంటే రెడ్ లైట్ ఏరియా కలకత్తాలో వ్యభిచార కేంద్రాలు నడిపేటువంటి సెంటర్ ని అనంతపూర్లో నడుపుతా ఉన్నాం. దానికి ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ వాళ్ళు ఉన్నారు, ప్రతిపక్ష పార్టీలు ఉన్నారు, ప్రధాన పత్రికల్లో పనిచేసే మీడియా సిబ్బంది ఉంది, ఛానల్ సిబ్బంది ఉంది. వీరంతా మన భాషలో చెప్పాలంటే బ్రోకర్స్. వాళ్ళు ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, పోలీస్ అధికారులైనా, బయట మనం ఏదన్నా దళారీ పాత్ర పోషించేవాడిని ఏమంటాం, బ్రోకర్ అంట. అది నడుస్తుంది. ఆ బ్రోకర్ వ్యవస్థను రాజకీయ పార్టీలు, మీడియా రక్షణ కల్పించాల్సినటువంటి పోలీస్, వీరు ఎవరి మీద ఈ వ్యాపారం చేస్తున్నారంటే ఉద్యోగస్తుల మీద, కాంట్రాక్టర్ల మీద ఆర్థికంగా అంతో ఇంతో సంపాదించుకొని వారి పనులు వాళ్ళు చేసుకుంటున్నటువంటి వారు, చదువుకున్నటువంటి యువతని ట్రాప్ చేసి మనము అప్పుడప్పుడు ఫేస్బుక్లోను లేదా ఇన్స్టాలోను చూస్తూ ఉంటాం ఇలాంటి సంఘటనలు, వాట్సాప్లో కూడా. అంటే అది ఒక వ్యాపారం అనేది మనకు అర్థం కాదు. ఇలా సమాజంలో ఏది కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి అజెండా, కార్యక్రమం లేదు. ఎందుకంటే అంత భ్రష్టు పట్టిపోయింది. దాన్ని మనం మారుస్తామంటే, మార్చే శక్తి ఉందా అంటే మనం అనుకుంటే ఏదైనా చేయొచ్చు. ఆ ప్రయత్నంలో భాగంగా నిజంగా అదే యూట్యూబర్స్ వాస్తవాలు చెప్తా ఉన్నారు. నిన్న వచ్చినటువంటి పత్రికల్లో ఇదే పంచాయతీకి సంబంధించినటువంటి ఉప సర్పంచ్గా పనిచేసినటువంటి వ్యక్తి నరేందర్ రెడ్డి. ఆ నరేందర్ రెడ్డి గతంలో అనంత వెంకటరామరెడ్డికి ప్రధాన శిష్యుడు, ఎమ్మెల్యే. మళ్ళా తిరిగి టీడీపీలోకి చేరాడో లేదో తెలియదు. దగ్గుపాటి ప్రసాద్ ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేకి కండువాను వేయించుకున్నట్ల లేదా పక్కన ఫోటో. ఆ నరేందర్ రెడ్డి అండర్లో టీం అనేది ఈ వ్యభిచారం నడిపేటువంటి టీం. వీరిని నిజంగా ప్రజాస్వామ్యంలో ఒక పిట్ ప్యాకెట్ అని కావచ్చు, లేదా మనము పత్రికల్లో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, 2వ పట్టణ పోలీస్ పరిధిలో వ్యభిచార గృహం మీద దాడి చేసి వారిని స్టేషన్లకు తరలించారని. మరి ఈరోజు పోలీసుల్ని, ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్స్ కావచ్చు, కానిస్టేబుల్స్ కావచ్చు, ఆ మీడియా మిత్రులు కావచ్చు, ఆ పార్టీ వైఎస్ఆర్సీపీనా, టీడీపీనా, ఆ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఆ నరేందర్ రెడ్డి ఎవరి వాడో చెప్పకుండా మళ్ళా తిరిగి ఒకడు సిగ్గు శరం లేకుండా వైసీపీ కార్యాలయంలో ఒకడు ప్రెస్ మీట్ పెడతారు. ఎలాంటి ఇంకిత జ్ఞానం లేకుండా టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెడతారు. ఇలాంటి దుర్భరమైనటువంటి, దుర్మార్గమైనటువంటి వ్యవస్థ నడుపుతున్నది రాజకీయ పార్టీలు. ఇది తప్పు లేదు, ఇది ఒప్పు అని నిర్ధారించాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ ఆ యూనిఫామ్ కూడా
ఈ ప్రోతలింక్ ఉపయోగిస్తానంటే వారు నిజంగా ఈ సమాజం నుంచి వెలివేసి వారి ఉద్యోగాల్ని పూర్తిగా అందరినీ డిస్మిస్ చేయాలి. ఇప్పటికీ ఎస్పీ గారు చేతగాని దద్దమ్మలా వ్యవహరిస్తా ఉన్నారు. ఇంత పెద్ద క్రైమ్ ఇది. అంటే వీరందరూ కూడా చేసింది ఆషామాషి కాదు. ఏమీ అభం శుభం తెలియని ఆడపిల్లల్ని ట్రాప్లోకి తీసుకొచ్చారు. అభం శుభం తెలియనటువంటి ఉద్యోగస్తుల్ని దీంట్లోకి ఇరికిచ్చారు. ప్రజలకు రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులు గౌరవంగా బతుకుతున్నటువంటి ఒకరిద్దరు ఆత్మహత్యలకు కూడా ప్రేరేపించారంటే వారి మీద అటెంప్ట్ మర్డర్తో పాటు మొత్తం ఈరోజు ఉన్నటువంటి క్రైమ్ సంబంధించినటువంటి మేజర్ సెక్షన్స్ అన్ని కూడా అప్లై చేసి ఆ పోలీస్ యూనిఫామ్ ని ఫస్ట్ ఆ వ్యక్తుల్ని ఆ డిపార్ట్మెంట్ కి తొలగించేటువంటి బాధ్యత తీసుకోవాలి. మొదటి రోజు మొత్తం ఆల్ న్యూస్ పేపర్స్ స్టేట్ వచ్చింది, సెంట్రల్ వచ్చింది. మరి ఈ రోజు వచ్చేపాటికి చిన్నగా వాళ్ళు తొట్టి గ్యాంగులతో ప్రెస్ మీట్ పెట్టించారు. అంటే ఎవరైతే ఈ యొక్క వ్యాపారంలో వ్యభిచారం నడిపేటువంటి దానికి ఒక మంచి పేరు హనీ ట్రాప్ అని పెట్టి దాన్ని నిర్వహించేటువంటి వారితో ప్రెస్ మీట్ పెట్టారు. అంటే మనం ఇక్కడ ఎవరు ప్రజలది అర్థం చేసుకోవాలా, టీడీపీ వల్ల వైసీపీ వల్ల. కానీ సోషల్ మీడియాలో మాత్రం రెండింటినీ చూపింది. అందుకు మనం సోషల్ మీడియాని ఎందుకు ఈరోజు మనం ఐడెంటిఫై చేశామంటే ప్రతి చోట తప్పులు ఒప్పులు ఉంటాయి. ఈ సోషల్ మీడియా 100% మంచి ప్లాట్ఫామ్ అంటే మనం చెప్పలేము. చదువుకున్నటువంటి యువత, సమాజం పట్ల బాధ్యత గల యువత ఈరోజు విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్నటువంటి అవినీతి పైన అక్కడ చదువుకొని ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి మిత్రుడు శ్రీనివాస్ రాశారు. అంటే యూనివర్సిటీలో ఎలాంటి పరిస్థితులు ఇవ్వను, ఒక డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్కి కాన్వకేషన్ పోతే కూడా డబ్బులు తీసుకొని అక్కడ వేలకు వేలు జీతాలు తీసుకున్నటువంటి అధికారులు వసూలు చేస్తున్నారని చెప్పి ఒక ఈ రాయలసీమ జిల్లాలో కడప, కర్నూలు, అనంతపూర్ జిల్లాల్లో పనిచేస్తున్న సోషల్ మీడియా అంటే యూట్యూబ్ ఛానల్స్ ని ఏర్పాటు చేసుకొని వారి ప్రయత్నాలు సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మిత్రుల్ని సత్కరించేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో రండి సార్, అందరూ బిజీని మరి ఏం చేయాలి చెప్పండి. ఎందుకు సమాజం ఎక్కువదని అర్థం కావడం. ఒక 15 మందిని యూట్యూబర్స్ని మనం ఐడెంటిఫై చేసి వారికి ఈ రిజర్వేషన్ల పరిరక్షణ సమితి, రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఇద్దరు సంయుక్తంగా సత్కరించాలనేటువంటి చిన్న కార్యక్రమం. ఇక్కడ యూట్యూబర్స్ ఖచ్చితంగా వారు పనిలో ఎంత బిజీ ఉన్నా ఇప్పటికే మనం సెలెక్ట్ చేసినటువంటి మిత్రులందరూ కూడా ఈరోజు కూడా కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఒక హాఫ్ అన్ అవర్లో వారందరూ కూడా ఇక్కడ రాబోతారు. ఈ సత్కరించడం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమంటే ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం మొత్తం మీడియా ఎవరి వైపు ఉందో ఎటువైపు ఉందో మనం చూస్తా ఉన్నాం. పత్రికలు ఎవరి వైపు ఉన్నాయో చూస్తా ఉన్నాం. అంటే అధికారము, కులము ఉన్న వైపు ప్రధాన పత్రిక అది కూడా ఈరోజు